మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నైట్ అయితే 3 o'clock. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. మాటల్లో వర్ణించలేని విధంగా ఇయర్ అసలు మామూలు న్యూ ఇయర్ కాదనమాట. ఒక పనికని వెళ్ళి డబుల్ పని. మొత్తం 5 ఫ్యామిలీలు అలా 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 స్ప్లిట్ అయి ఒకళ్ళు కనబడ్డారు. మీరు ఎవడో పడుకుంటాడు. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో పెట్టేసరికి న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది అనుకుంటా. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవాళ వచ్చేసి 31st December. ఇవాళ వచ్చేసి మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట, న్యూ ఇయర్ సెలబ్రేషన్కి. లాస్ట్ ఇయర్ అయితే న్యూ ఇయర్ ఇక్కడే షార్జాలో ఉన్న కార్న్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. 4-5 ఫ్యామిలీస్ కలిపి అక్కడికి వెళ్ళి జస్ట్ డిన్నర్ చేసేసి అక్కడ ఫైర్ వర్క్స్ అంటే చూసేసి వచ్చేసాము. బట్ ఈ ఇయర్ అలా కాదు. అబుదాబి అయితే ట్రిప్ ప్లాన్ చేసి ట్రిప్కి సంబంధించిన అన్నీ కూడా ఒకటి అవుతున్నాయి. లాస్ట్ మినిట్ వచ్చే వరకు కూడా మాకు తొందరగా అవ్వవు. లాస్ట్ మినిట్ వరకు కూడా మేము షాపింగ్ చేయాల్సి ఉంటుంది. షాపింగ్ అంటే ఏం కాదు, ఇదిగోండి కొన్ని అయితే కొనేసారు. వాటర్ బాటిల్స్ ఇవి అండ్ ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి. మిగిలిన కార్లు ఎక్కడో పెట్టారంట. నేనైతే ఇంకా పొద్దున్నే పూజ కూడా అయిపోయింది నాకు క్విక్గా. మా పాప కూడా లేచింది ఇప్పుడే. సెకండ్ బెడ్రూమ్లో అయితే కొంత లగేజ్ ప్యాక్ చేశాను అనమాట. ఈ మినీ సూట్ కేసు, దీంట్లో స్వెటర్స్ అవి పెడతాను. 1 డే నైట్ స్టేయింగ్ అయితే ప్లాన్ చేశారు. సో ఆ మాత్రం ఉంటాయి కదా. ఇది వచ్చేసి బ్లాంకెట్స్, ఈ బార్బిక్యూ సెట్స్, ఇది కుర్చీ, ఇది టెంట్, బట్టలు. పొద్దున్నే ఇంకా ఎండ రాలేదు, వస్తుంది ఎండ. ఒక పక్కన నాకు వంట అయితే అవుతుంది. ఇంకా నేను క్విక్గా వంట చేసేద్దాం అనుకుంటున్నాను. యూఏ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట 1 డే స్టేయింగ్కి బయటకి అయితే వెళ్తున్నాము. అది కూడా ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇంకా బార్బిక్యూ అది కూడా సెట్ చేశారు మా వాళ్ళు. చూడాలి హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ అనేది. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. వీడియో ఎంత లెంత్ వస్తుంది అనేది. సో మ్యాక్సిమం ఒక 15 minutesకి వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. చూడాలి అసలు ఎలా వస్తుందో ఏంటో. నేనైతే అబుదాబి ఇలాగా ట్రిప్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇది డెజర్టో కాదో కూడా నాకు తెలియదు. ఇంకా నేను ప్రజెంట్ లొకేషన్స్ అవి కూడా ఏమీ చూడలేదు. చూడాలి ఎలా ఉంటుందో. డే టు డేకి వెళ్ళి మా పాపకి ఒక స్వెటర్ ఒకటి, గ్లౌజెస్, సాక్స్ తీసుకోవాలి. నిన్నే తీసుకుందాం అనుకున్నాను బట్ అవ్వలేదు. ఇంకా మనం నేనైతే క్విక్గా వంటది చేసేసి ఇంక వెళ్దామని అనుకుంటున్నాను. వెళ్ళి చేసి చూడాలి. 12:30కి అన్నారు. టైం వచ్చేసి అప్పుడు 8 అయిపోయింది. వంట చేసేస్తున్నాను. నైట్కి కూడా కొంచెం ఫుడ్ ఏదైనా పెట్టుకుంటే బెస్ట్ అని పులిహోర అది చేస్తున్నాను. అండ్ మనం క్విక్గా వంట చేసేసుకోవచ్చు. ఇదనమాట నాన్ వెజ్ అంతానా. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయాలి, బార్బిక్యూ కదా. ఇంకా చూసారా కవర్స్ అవి ఏమీ చేయలేదు. ఇది వచ్చేసి సాల్మాన్ అనమాట. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారండి? వైట్ పాంఫ్రెట్ అంట చేప. మాకు అవన్నీ తెలియదు. చందు అంట తెలుగులో చందు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ లెగ్ పీసెస్. ఇది చికెన్, అగైన్ లెగ్ పీసెస్. దిస్ ఇస్ ప్రాన్స్. ఇది వచ్చేసి వెజ్ పులావ్ చేశాను, కలపాలి. ఇది వచ్చేసి పులిహోర. ట్రిప్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పులిహోర మాత్రం మస్ట్ అండ్ షూర్గా ఉంటుంది నా దగ్గర. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రిప్కి బయట ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది లేకపోతుంది. సో మనం ఇంట్లోంచి అయితే పెట్టుకోవడం కంపల్సరీ పెట్టుకోవాలండి. చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఏదున్నా లేకపోయినా పులిహోర మాత్రం కంపల్సరీ. ఆల్ చేశారు కదా. ఇవన్నీ కూడా చికెన్, అవే ఫిష్ చికెన్ మ్యారినేట్ చేసేసి ఇలా మంచిగానా, లైటింగ్ రావట్లేదు, చక్కగానా ఇలాగా దాని మీద స్టిక్కర్స్ వేసేసి. ఇది అయ్యో చికెన్, ఇది బోన్లెస్ చీకులంట, ఇది తందూరి. ఇవన్నీ మనకు తెలీదు, మా ఆయనకి తెలుసు. ఫిష్ అయ్యో ఇది వచ్చేసి ఇది కూడా చికెన్ అగైన్. ఇది ఫిష్ అది ఉంది. ప్రజెంట్ ప్యాక్ చేస్తారు.
కొత్త ఐస్ బాక్సు, ఎంతో ట్రిప్కి మా వాళ్ళు ఏమంటారు దీన్ని, ఎంత పెద్ద స్పీకర్ కూడా, బ్లూటూత్ స్పీకర్ కూడా కొనేశారు. 12:30 స్టార్ట్ అవుదాం అన్నారు. టైం వచ్చేసి 12 అవుతుంది. మేబీ ఇదంతా కొంచెం సర్దుకునేసరికి ఒక 1 అవర్ అలా పడుతుంది. దాని తర్వాత మనం స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నాం? ట్రిప్కా? ఎక్కడికి? అబుదాబి. అబుదాబి వెళ్తున్నావా? ఆర్ యూ ఎక్సైటెడ్? ఆల్ సెట్ అనమాట. అండ్ ఇంకా ఒక ఫ్యామిలీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది నా డ్రెస్. అని బాబు ఎందుకు అని నీకు? ఎందుకు బాబు నీకు? బాబు ఏడుస్తాడా? నువ్వు ఏడుస్తావా? హనీ 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 అని ఫ్రెండ్, మా ఫ్రెండ్. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. 1 o'clock అన్నాము. టైం వచ్చేసి 2:30 అయింది. ఆల్మోస్ట్ 1.5 hours. ఇంకో బాబుకి వాచ్ అండి. బాగుంది బాగుంది లక్కీ. అని పడుకుంటావా? బై ద వే ఈ కార్ మాదనుకుంటారేమో. ఈ కార్ మాది కాదండి, రెంట్కి అయితే తీసుకొచ్చాము. దుబాయ్ రెంట్లో కార్స్ కూడా రెంట్కి ఇస్తారు. పర్ డేకి ఎంత ఉంటుంది. సో ఇది వచ్చేసి డ్రైవింగ్ బై హస్బెండ్. అంతా సెట్ అయింది కానీ క్లైమేట్ దెబ్బేసిందండి. అసలు చూడండి వాతావరణం. రాత్రి అంతా టెన్షన్, ఎందుకంటే టెన్స్ తెచ్చుకున్నాము. సేఫ్టీకి ఏం తెచ్చుకోలేదు పెద్దగానా. చూడాలి ఇవాళ నైట్కి సెట్ అయిపోతే పర్వాలేదు. ఇక్కడ చాలా కార్లు, ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. మీకు చూపిస్తానండి. అక్కడ ఫైర్ వర్క్స్ అవి జరుగుతాయి. అక్కడ అనుకుంటే ఫైర్ వర్క్స్. ఈసారి ట్రిప్ లాలీపాప్ అవ్వకుండా మంచిగా ఉంటే సరిపోద్ది. డోర్ లాక్ అయిపోయింది అనుకోండి. చెప్పండి హాయ్ చెప్పండి అందరూ. ప్రజెంట్ సందీపే. ఇది మా టెంట్, ఇది వేరే వాళ్ళ టెంట్. ఏంటి సౌండ్ బాక్స్ ఆన్ చేయొచ్చు కదా చిల్లగా.
హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్కి వచ్చాము ఫ్రెండ్స్. గుర్తుందా? ఇప్పుడైతే నేను టెంట్లో ఉన్నానండి. ఇది మా టెంట్ అనమాట, స్మాల్ టెంట్. మా పాపని పడుకోబెడుతున్నాను. సో ప్రస్తుతానికైతే చాలా బాగా అవుతుంది. ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇక్కడ ఫైర్ వర్క్స్ అవి జరుగుతాయంట. ఇంచుమించు మరి చాలా ఎక్కువ టైమే ఫైర్ వర్క్స్ అవి జరుగుతాయని అంటున్నారు. చూడాలి. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఇప్పుడైతే ఇది తెచ్చుకున్న అవి కొంచెం చికెన్ అది ఒక 70% అయ్యి ఉంటుంది. అవి తిన్నాము. పాపని పడుకోబెడుతున్నాను. జల్దీ 5 అయితే స్టార్ట్ చేసాము అందరూ కూర్చొని. డ్రోన్ షోస్ అయిపోయిన తర్వాత అందరం స్టార్ట్ అయిపోయారు. బయలుదేరిపోతున్నారు కుక్కలను. ఫైనల్గా ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందని అనుకుంటున్నానండి. చాలా బాగా జరిగింది కూడా. ఫస్ట్ టైం అనమాట అబుదాబి వరకు రావడం. మాకైతే చాలా బాగా నచ్చింది. టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది. ఇంకా నిద్రకైతే రావట్లేదు. మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నైట్ అయితే 3 o'clock అలా అయిపోయిందండి. క్యాంపర్ అయితే వేసుకొని పడుకోవడానికి. అన్ఫార్చునేట్లీ ఎవరికి అయితే అసలు నిద్రపట్టలేదు. చాలా చలిగా ఉంది. అసలు ఫుల్ చలి అన్నమాట. ఏదో అలాగే పడుకున్నాను. టైం వచ్చేసి 7 అలా అవుతుంది. లేపేశారు మా హస్బెండ్. చూపిస్తుంది ఇప్పుడు. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ కాఫీ విత్ ఫుల్ సూర్యుడు మంచిగా ఎండ తగులుతుంది. మా వాళ్ళందరూ ప్యాకింగ్ చేస్తున్నారనమాట. సో రెడీ టు హోమ్. రెడీ టు హోమ్. మేమే లేటు, మ్యాక్సిమం అందరూ సర్దేశారు ప్యాకింగ్. అది ఇంటికి పెట్టేస్తున్నాను. పెట్టావా? ట్రిప్ జరిగింది హారతి, మాటల్లో వర్ణించలేని విధంగా జరిగింది. అయితే అంత బాగా జరిగింది. స్టైల్ అయితే ఫస్ట్ దుబాయ్ ఫస్ట్ ఇయర్, 23 దుబాయ్, 24 షార్జా, 25 అబుదాబి. నెక్స్ట్ టైము జార్జియా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ దుబాయ్ వదిలేశారు. ఎక్కడికి వెళ్తున్నాము? మనకి మాల్ అంటే ఇయర్ అసలు మామూలు ఇయర్ కాదనమాట. ఒక పనికని వెళ్ళి డబ్బుల పని మొత్తం మీద ఎప్పటి నుంచో బట్టడాకి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే బట్టడాకి ఆ డ్రీమ్ అనేది తీరిపోతుంది అనమాట. చాలా బాగుంది. సో దుబాయ్ స్టార్టింగ్లో వచ్చామన్నమాట ఇక్కడికి. అదంతా ఉంది కదండి, అదైతే మెట్రో స్టేషను. కూడా బట్టుటా మాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మా వాళ్ళు అందరం కూడా 5 ఫ్యామిలీలు వచ్చాము. 5 ఫ్యామిలీలు అలా 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 స్ప్లిట్ అయిపోయాయి అనమాట మొత్తానికి. దిస్ ఇస్ క్యారీ ఫోర్ గైస్. ఎస్, ఒకరు కనబడ్డారు. మీరు ఎవడో పడుకుని పోయాడు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా అనిపించింది నీకు ఈ ట్రిప్? నైస్, వెరీ నైస్, వెరీ నైస్, నాట్ వెరీ నైస్, వెరీ నైస్. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఫైర్ వర్క్స్ చూసాం. మొత్తానికి ఆల్మోస్ట్ 1 అవర్ ఏం వేస్తాడా ఏం చూస్తాడా ఫైర్ వర్క్స్ మీద ఇంట్రెస్ట్ పోద్దని అనుకున్నాము. కానీ అసలు ఒకదానికొకటి మ్యాచింగ్ లేకుండా నాన్ స్టాప్గా 1 అవర్ అలా నించొని చూసామంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అవని అండి, హోటల్ అవని హోటల్. ఇది దిస్ ఈజ్ మెట్రో స్టేషన్. ఎలా అనిపించింది ట్రిప్? మాట్లాడండి. రాత్రి ఎఫెక్ట్కి ఆల్మోస్ట్ ఒకరికి వస్తున్నాయి అనమాట జలుబులు. బిగినింగ్లో 23లో స్టార్టింగ్లో వచ్చాం బట్టుటాకి. ఫస్ట్ తీసుకొచ్చిన బట్టుట మాల్కే. నేను ఇక్కడే తిరిగాను, నీకు అప్పటి నుంచి రావడం కావాలి. వైలిన్ నేర్చుకుంటారు ఎవరన్నా? నేర్చుకునే వాళ్ళంటే ఇక్కడ నేర్చుకుంటారు. మనమే ఫస్ట్. ఇక్కడ టిఫిన్కి అయితే వచ్చాము బట్టుటా మాల్లోని. కాజు గల్లీ అంట. మా వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చారు. మా ప్లేస్ ఇది, వాళ్ళ ప్లేస్ అది, మిగతా వాళ్ళు అలా సెట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. ఐ హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.